తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, ఎన్పీడీసీఎల్లో ఉన్నతాధికారి నిర్వాహకం, వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన వైరం, ప్రభుత్వం మారిన ఇప్పటికీ అదే కుర్చీ అదే తీరు అంటూ జగన్ జమానాలో వైకాపా నేత కళ్లలో సంతోషం చూసేందుకు విద్యుత్ సంస్థల నుంచి వారి కోట్లలో లబ్ధి చేకూర్చడంలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఒక ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు నుంచి సబ్స్టేషన్ల పనుల కేటాయింపు, స్మార్ట్ వ్యవహారాల వరకు పార్టీ అస్మదీయులకు కట్టబెట్టడంలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్లో అనుభవిస్తున్న కీలక హోదాతో పాటు 3 డెస్కంలకు ఉన్నతాధికారిగా పనిచేసే భాగ్యాన్ని కల్పించారు. షిడీసాయి ఎలక్ట్రికల్స్ రుణం తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వం మారిన తాజాగా సుమారు 70 కోట్లతో మరో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిడీసాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నలోని ఇంధన శాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని, ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారులు 3 డిస్కంలకు సీఎండీలుగా నియమించారని విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలోనే కాదు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థలో చర్చనీయాంశంగా మారిందని, ఎవరు ఏ అధికారి ఉండాలి, ఏ అధికారి ఎట్లా చేయాలి, సాధారణంగా విద్యుత్ శాఖలోనే కాదు ప్రతి శాఖలో కూడా 2-3 గొడవలు ఉంటాయి. ఏంటి, నేను అక్కడికి ఎదగాలి అనుకునేవాడు అక్కడికి సాధ్యం కానప్పుడు వాడు ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తాడు. ఆ తప్పుడు ప్రచారాన్ని మీడియాకి చేరవేస్తే మోసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈనాడు చేస్తూ ఉంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది. అందులో ఉన్న వాస్తవాల్ని క్రాస్ చెక్ చేసుకుంటే అసలు విషయాలు తెలుస్తాయి. ఇదివరకటి రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అప్పట్లో ఒక 50,000కి ట్రాన్స్ఫార్మర్ కొంటే ఇవాళ రోజున 70,000 అవుతుంది లేదా 60,000 అవుతుంది. ఉదాహరణకి అంటున్నాం, మళ్ళీ ఎగ్జాక్ట్ రేట్ కాదు. అప్పుడు రిపీట్ ఆర్డర్ ఇస్తే ఏంటి, పాత రేటుకే సరుకు ఇవ్వటం, ఇది కామన్ సెన్స్. అలా ఇవ్వాలి అంటే సదరు సంస్థకి బల్క్గా వస్తుందని ఇవ్వాలి. అదే సందర్భంలో విద్యుత్ శాఖకు కూడా అది ఉపయోగం అనుకోవాలి. ముందో పక్కన కరెంటు కోతలతో చస్తుంటే పద్దాక ఫ్లక్సేషన్స్ వచ్చి జనం అల్లాడుతూ ఉంటే దాన్ని సరిచేయడానికి పాపం ఆ విద్యుత్ శాఖ వాళ్ళు తిప్పలు పడుతుంటే వాళ్ళని ఎత్తిన అవినీతి ముద్ర వేసుకోవడానికి రైట్, నిజంగా అవినీతికి సంబంధించి ఉంటే పట్టుకోండి, తప్పే లేదు. కానీ ఊహాజనితమైనటువంటి అవినీతిని సృష్టించుకునేటటువంటి దౌర్భాగ్యం పత్రికల్లో, చివరికి చెప్పాను కదా చంద్రబాబు గారికి అతిపెద్ద నష్టం ఎవరు చేస్తున్నారంటే సొంత పత్రికలే చేస్తున్నాయి అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి